ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు టూర్ అంశం, మరొకటి మీ నారా భువనేశ్వరి గారు ఆవిడ ధర్మాగ్రహం. సో జగన్మోహన్ రెడ్డి గారు టూరు ఏంటి, ఆ జనసమూహం అసలు అన్ని గంటలు పట్టింది అంటే ఆయన ములాఖాత్కి వెళ్ళి ఆయన అనుకున్న కార్యక్రమాన్ని అవ్వకుండా చేసేశారు ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా. సో అంతలాగా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారు, మేము ఏం చేయగలం అంటున్నారు. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం వస్తున్నారంటే నేనైతే బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్నారు అనుకున్నానండి జనరల్ గా. కానీ నిందితుల కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్నారని చెప్పేసి తర్వాత అర్థమైందనమాట. జనం అంటారా, ఇందాక మనం చూస్తే ప్లకార్డ్స్ పట్టుకొని పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసుకొని ఆయన ప్లాంట్ గానే వచ్చారు. నిజంగా ఆయన వెళ్ళి కలవాలి అనుకుంటే 16 నెలలు జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ములాఖత్ నియమాలు తెలియవా అండి? నేను సూటిగా అడుగుతున్నాను ప్రశ్న. 16 నెలలు ఆయన జైల్లో ఉన్నారు, ఆయన తెలిసి ఉంటాయి కదా నియమాలు ఏంటో. పైగా టైం దాటిపోయిన తర్వాత వెళ్ళి అధికారులు ఆపేశారు, బార్గేట్లు పెట్టారు అని అంటే బార్గేట్లు జనరల్ గా ఉంటాయి, ట్రాఫిక్ ఉంటది. వర్మగారు మీరు వెళ్ళేటప్పుడు, మీరు స్టూడియోకి వెళ్ళేటప్పుడు మీకు ఎక్కడ బార్గేట్లు కనిపించవా? బార్గేట్లు దాటుకొని వెళ్ళరా మీరు ఎక్కడ? ట్రాఫిక్ నియమాలు అనేవి ఉంటాయి. బార్గేట్లు జగన్మోహన్ రెడ్డి గారి గురించి పెట్టినవేమీ కాదు. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈయన బల ప్రదర్శన చేయకుండా జనాలకి దండాలు పెట్టకుండా కారులో కూర్చొని వెళ్ళిపోయి ఉంటే అరగంట ముందే వెళ్ళి అరగంట సేపు అక్కడ కూర్చొని పరామర్శించి వచ్చేవాళ్ళు. కానీ ఆయన పరామర్శకేమీ వెళ్ళలేదు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రిటర్న్ వచ్చేస్తున్నారని తెలిసింది నాకు కూడా. ఆయన వచ్చేసి ఏం చేయాలండి? ఆయన ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు కదా. నిజంగా పరామర్శకు వెళ్ళుంటే అక్కడే ఇవాళ ఉండి పరామర్శించి రావచ్చు కదా. అంటే ఆయన టూర్ ప్లాన్ ఏంటి? జనాలను పోగు చేసుకున్నారు, నాకు ఇంతమంది జనం ఉన్నారు, పేడ్ ఆర్టిస్టులే కదా వాళ్ళంతా, అర్థమవుతుంది కదా. పైగా వీళ్ళు ఏంటో చెప్తా ఉంటారు, మాకు ఇంతమంది ఉన్నప్పుడు మరి వాళ్ళకి మొన్న 11 సీట్లు మాత్రమే ఎందుకు వచ్చాయి? నిజంగా జనాలు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లున్నాయి, మరి 11 సీట్లు మాత్రమే ఎందుకు వచ్చాయి? ప్రతిపక్ష హోదా కూడా ఎందుకు రాలేదు జగన్మోహన్ రెడ్డి గారికి? పైగా ఇంకొకటి, ఎయిర్పోర్ట్ గురించి వస్తే సోషల్ మీడియాలో ఎయిర్పోర్ట్ గురించి జగన్మోహన్ రెడ్డి గారే తెచ్చారు, మీరు సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటారని చెప్పి సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ల నుంచి, పైగా వాళ్ళకు దమ్ము ధైర్యం కూడా ఉంది. ఆడపిల్లలమైనా కూడా ప్రతిపక్షంలో మేము మా అకౌంట్ల నుంచే పోస్టులు పెట్టాం, ఏదైనా అడగాలి అనుకుంటే మేము మా అకౌంట్స్ నుంచే పోస్టులు పెట్టాం. కానీ ఫేక్ అకౌంట్స్ లో వీళ్ళు మాట్లాడేది ఏంటో తెలుసా? వీళ్ళు అన్ని అడిగేది ఏంటో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పారు, నరసాయమ్మ గారు వచ్చి ఈయనతో చెప్పారంట. మరి వీడియో మరి వెంకటరెడ్డి గారు చూసారో లేదో, నరసాయమ్మ గారు వచ్చి చెప్పారు, నరసాయమ్మ గారు వచ్చి మాట్లాడారు, నేను గెలవగానే తీసేస్తాను, నేను గెలవగానే వచ్చేసి ఎయిర్పోర్ట్ తీసేస్తాను, అసలు ఎయిర్పోర్ట్ రానికుండా చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజు ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారు. ఎర్ర బస్సే రాదు ఆ ఊరికి, ఎయిర్ బస్ ఎలా వచ్చిందని మాట్లాడారు ఆ రోజున. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారే ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారని మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడతారండి? ఆ రోజున కియా చూస్తే, కియా మనం తీసుకొస్తే రోజా గారు వెళ్ళి రిబ్బన్ కట్ చేస్తారు. అమ్మవారి గుడి దగ్గర బ్రిడ్జ్ మనం తీసుకొస్తే వీళ్ళు వెళ్ళి ఓపెనింగ్లు చేస్తారు. ప్రతి ఒక్కటి ఇలా మేమే చేస్తామని ఎన్ని ఫేక్ డ్రామాలు ఆడతారు. 2016లో 2502 ఎకరాలు తీసుకున్నారు. ఆ విషయం కనీసం ఈయన అమరావతిని 3 ముక్కల ఆట ఆడినప్పుడు కూడా వైజాగ్ రాజధాని కనీసం ఎకరం కూడా భూసేకరణ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఎయిర్పోర్ట్ అంటే దానికి అది మన సమయం లేదు, అది వేరేగా డైవర్ట్ అవుతుంది. ఈ రోజు ఈయన పెద్ద ఎత్తున జనాలు వస్తున్నారట, జగన్ వైపు జనం చూస్తున్నారట. జనాలు అయితే రాలేదండి, అది ఫుల్ గా ప్రీ ప్లాన్డ్ గా ఎక్కడికక్కడ సెంటర్స్ ఇన్ఛార్జుల్ని తీసుకొచ్చి ఇన్ఛార్జుల్ని వాళ్ళ పైన భారం వేయడానికి మీరు ఇంతమంది జనాలను తీసుకొచ్చాను, వాళ్ళకు టార్గెట్ పెట్టి తీసుకొచ్చిన అంశమే తప్పితే జనాలు భువనేశ్వరి గారు ఆవేదన ఏంటి? భువనేశ్వరి గారు ఏంటి మరి అసెంబ్లీ సాక్షిగా ఆవిడ ఈ రోజు ప్రజల్లోకి వచ్చి మాట్లాడారు. నిజంగా ఆవిడ ఎంత బాధపడి ఉంటే ఈ రోజున ఆవిడ ప్రజల్లోకి వచ్చి